నాయకుడు అంటే కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా ఉండాలి. వారు ఏ సమస్య ఎదుర్కొన్నా కానీ వాటిని పరిష్కరించాలి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీలో కొందరు నాయకులు మాత్రం కష్టాల్లో ఉన్న కార్యకర్తలను వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు పారిపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు కొందరు నాయకులైతే ఆల్రెడీ పరారైనట్లు తెలుస్తుంది. గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అన్ని తామై అన్నిటికీ ముందై నడిచిన నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని, అలాగే మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రతిరోజు మైకు పట్టుకొని జగనన్న జగనన్న అంటూ భజన చేయడంలో రోజా ముందుండేవారు. అయితే అదే రోజా గారు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న ధర్నాలలో కూడా పెద్దగా కనిపించడం లేదు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు తరచూ ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ప్రశ్నించినా కానీ, ఎవరైనా విమర్శలు చేసినా కానీ రోజా ఎలా మాట్లాడాదో అది ఎవరు మర్చిపోగలరు. జగన్మోహన్ రెడ్డి గారి బొటనవేలుతో సమానం అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పీకలేరని ఎన్నో విమర్శలు చేసేది రోజా గారు. ఇక కొడాలి నాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గత 5 సంవత్సరాలు పేరుకే మంత్రి కానీ నోరు విప్పితే మాత్రం అన్ని బూతులే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు విమర్శించినా, ప్రశ్నించినా కానీ మొదటగా బూతులు తిట్టే మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే కొడాలి నాని అని చెప్పవచ్చు. ఇక కొడాలి నానే సగం వైఎస్ఆర్సీపీ బూతులు మాట్లాడడానికి ఒక పాత్ర అని కూడా చెప్పవచ్చు. ఇక కొడాలి నానితో పోటీ పడేవారు వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులు. అయితే గత 5 సంవత్సరాలు మైకు దొరికితే సీఎం చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని నోటికొచ్చినట్లు బూతులు తిట్టిన కొడాలి నాని కూడా ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే తన పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కార్యకర్తలను తరచుగా కలుస్తూ వాళ్ళ నియోజకవర్గాల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని అడిగి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటున్నారు. కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించిన రోజా, కొడాలి నాని లాంటి నాయకులు మాత్రం ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. జగన్ పై ఎన్ని విమర్శలు చేసినా కానీ, గత ప్రభుత్వం గురించి ఎన్ని విమర్శలు చేసినా కానీ పెద్దగా రియాక్ట్ అవుతలేరు కొడాలి నాని, అలాగే రోజా గారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారనేది వాస్తవం. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పదని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. అయితే వైసీపీ నాయకులు కొందరు, అలాగే కార్యకర్తలు కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. అయితే వీళ్ళలో ధైర్యం నింపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పటికీ వారి నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉంటేనే వీళ్ళు బలంగా ఉండగలరు. కానీ వైసీపీ ఓటమింపాలు కావడంతో కొడాలి నాని, అలాగే రోజా లాంటి నాయకులు ఇలా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోవడం కార్యకర్తలను మరింత ఆందోళనకు గురి చేస్తుంది.